అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గా? రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా, చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా, అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి, రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా, తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్ లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు, అన్ని హోటల్స్ లోనూ గార్లకు బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్ తో ప్రారంభించిన ఇతను ఈ రోజు 46 హోటల్స్ కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు, జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ ని మార్కెట్ లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్ చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యు ఇడియట్ స్కౌండ్రల్, నీలాంటి వాడిని నరికేయాలరా. నిన్నొదలు, ఇవాళ నా చేతిలో అయిపోయావురా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఊరి డబ్బా ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో, ఏయ్, పరిగెట్లేదు. ఆగు. ఆగరా. వీడంట పడుతున్నాడు. దొరికిపోతానవరా దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగు. నేను ఆగను, ఆగరా. నేను ఆగను బాబోయ్. రేయ్, ఆగు. నన్నేం చేయొద్దు. అమ్మా, ఇందాకటి నుంచి తరువుకొచ్చింది వాణ్ణే. నన్ను అనుకున్నాను. రేయ్, ఆగు. రేయ్, నిన్ను చంపాను. రేయ్, ఎక్కడ పోతావు నువ్వు? ఆగు. దొరికేశావు, దొరికేశావు, దొరికావు. ఆహా, డైనోసార్ లాంటి కాళ్ళు దొరికింది, దొరికింది. ఆపా. ఇంకెక్కడ పోతావురా? ఇంకెక్కడ పోతావు? ఆగు, ఆగు, ఆగు. జై ఆంజనేయ. నువ్వు దూకితే నేనైనా దూకలేంది. గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకటం ఏంటా కుర్రోలాగా? టూ బ్యాడ్. ఆవిడ నా పెళ్ళం కాదు. దెబ్బ తగిలింది పళ్ళకి కదా, ఆ. బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి? పద్మావతి, తెలియం. డాక్టర్ గారు, ఈయన నా బాస్. అవును, మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్. నాకు పెళ్ళం ఉంది, దానికి నేను బాస్ని. పక్కింటి ఉండే బాస్ని అంటాడు. నేను ఒప్పుకున్నానా? అయ్యో, ట్రీట్మెంట్ చేయండి. ఆ, పళ్ళు బాగా కదిలిపోయిన పేకాలు పట్టుకోండి గట్టిగానే. నొప్పిగా ఉంటుంది నోట్లో. ఇది పట్టుకుని కంగారు పడి పీకేది. నొప్పి అది కాదయ్యా, అది కాదు. నీ అవ్వ కదిలిన 5 ఫన్ వదిలేసి కింద ఫన్ను లాగుతా ఫుల్. అర్రే పైపళ్ళా కింద పళ్ళు అనుకున్నానాయా. అయినా సరే నువ్వు అదృష్టవంతుడువా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుదామని పట్టకరతో లాగితే నాలికి కూడా ఊడొచ్చేసింది. దరిద్రుడా, నీకన్నా దొంగ పెదవే బెటర్. మొత్తం తొరి చేసి ఫారేసావు కదరా. ఎందుకంటే అంత ఫీల్ అవుతారు? కొత్త పళ్ళు కట్టేస్తాను కదా. ఏం అక్కర్లేదు, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. అయితే పీకేసిన పండుగ ఫీజు ఇచ్చాలండి. చెప్పుచ్చుని కొట్ట దొందనా తొరత. రే అప్పరా, ఏంటి డాక్టర్ గారు వచ్చేసారా? 4 రోజుల దాకా రానన్నాడు, అప్పుడే వచ్చేసాడా? అరే అంటే
ఇతను డాక్టర్ కదా? కాదు, వార్డ్ బాయ్. డాడీ, దావా అయ్యో, ఇంతలా ఏం జరిగింది డాడీ? మళ్ళీ ఆ దొంగ వెదవేనబ్బా నా పాలిట శత్రువులా తయారయ్యాడు. మళ్ళీ ఆ దొంగ విధవేనమ్మా నా పాలిటి శత్రువులా తయారయ్యాడు. నువ్వేంటి నీ తుష్పళ్ళెత్తి పొద్దున్నుంచి నాకు అలవాటైంది. అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం. గోదు గోదు చెప్పు. గుడ్ గుడ్ చెప్పు. నేను వాడిని పట్టుతుందామని తేతుంటే నేను వాడిని పట్టుకుందామని చేస్తుంటే వాళ్ళు తలుదేస్తే నేను మూలలు వేయాల్సి వచ్చింది. జిరాఫీ అదం అందుకే నేను 7 అడుగులు వెయ్యమంటే మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా? ఆవిడే రాలగొట్టేసేది. ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్. తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది. ఇప్పుడు చూడు, పళ్ళు ఊడిపోయాయి. ఇక పిల్లని ఎవరిస్తారు? ఓ వైఫ్ పళ్ళు రాలి నేనెడుతుంటే నీ తొడవేంటే? ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే? అది కాదురా యదఫా, ఈ టైంలో ఆ దొడవెందుతని. ఓహో, మంచి అమ్మాయి దొరికితే నేను ఎందుకు కాదంటాను అంటున్నారు. ఒరేయ్, వాడు పళ్ళు రాల కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా. వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి, అమ్మాయిని తీరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు. పోన్లే, పళ్ళు రాలితే రాలే. జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పత్రి గారిని పిలుచుకురా. ముగ్గురు చేద్దాం. చూసావా వీళ్ళు ఎలా చప్పు తింటున్నారో నన్ను. నాన్నమ్మతో నేను మాట్లాడతా. వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ? ఎఫటాడు నీ పళ్ళు రాళ్ళు కొట్టినవాడు. అవు అవు అవు. ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే. నేనే పారిపోనా? వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో. గుడ్ ఐడియా, ఈసారి అలా చేస్తాను. హలో, ప్రభావతి, ఎస్ సార్. ప్రొడక్షన్ ఫైల్స్ తీసురా. ఓకే సార్, ఇవ్వండి సార్. థ్యాంక్స్. ప్రభావతి, నీ మంగళసూత్రం ఏది? మర్చిపోయాను సార్. బుద్ధుందా? దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా? క్షమించండి సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు. మరి రోజు 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకుగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నాన్న రిటైర్ అయిపోయారు, బావగారు యాక్సిడెంట్ లో చనిపోయారు, అక్క 2 పిల్లలు, నేనే ఆధారం. మీకు తెలుసో లేదో సార్ కూడా పెళ్లి అవ్వలేదు. ఆ, ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేంటి? అది నేను చెప్తున్నాను కదా, మీరు ఉండండి. సార్కి మీరంటే చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్. మీకు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేకపోతే ఈ బాడికి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు. అది కాదు ప్రభావతి. డోంట్ టచ్ పబ్లిక్. ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. నేనేంటి ఒక్క అబద్ధమే ఆడాను. అంటే ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు. అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి రాబా ఓసారి ఇలా రాబా ఓసారి ఇలా అని ఎందుకు పిలుస్తున్నారు? అంటే ఏదో పనిబడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకెంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఒకసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్, పైగా పెళ్లిడికి వచ్చిన కూతురుందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. నీకో కూతురుందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్లి అయిపోద్ది. ఊరుకుంటారంటే మీరు? అవన్నీ నేను చూసుకుంటానుగా. ఈడెవడో నీకులో వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడేంటి? మన దేవురండి దెందులూరు. నీకెందుకు చెప్పాలా? షర్ట్ చాలా బాగుంది. చర్మాస్ అండి? చందా పెదస్. నీకెందుకు చెప్పాలా? ఏం చేస్తుంటారు తమరు? 3 పూట్ల మింగి తింటుంటాను. నీకెందుకు చెప్పాలా? మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీతో మీరు కామ్ గా ఉన్నా కానీ మిమ్మల్ని చూసిన ఆడవాళ్ళు కామ్ గా ఉండరు, కామం తిరిగిపోతారు కదా. నేనెందుకు చెప్పాలా? అది కాదండి, వాళ్ళ అక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. అలాగా? ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్దే, నాకు కూడా వస్తున్న ఈక్నెస్ ఉంది. ఏంటి బావ అది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మేనే సరే ఏ అడ్జస్ట్ చేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంతా మన దగ్గర ఎంత ఉందేంటి? 7,200. 200 ఛార్జీలు గుంచుకుని 7,000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు రేపు పిల్లలు చూడాలి. పిల్ల అదిగో అటు చూడు. అదేంటి ముఖం కనపడకుండా ముసుగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. ఇటీ మరి మా ఊళ్ళో అయితే గడ్డి మెట్లు పంపు చెట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి.
ఎవరా నువ్వు వదిలే స్టోరీ అంటే ఎలాగ ఉంది ఆ చూంతో మనకు పని ఉంది పదా ఎక్కడికి సమర్పించుకోవడానికి సమర్పణ లేదు కిమర్పణ లేదు అవతల వాళ్ళు పారిపోతున్నారు వదిలే